గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 500 రూపాయల బోనస్ కూడా మన ప్రభుత్వం ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం 10,000 ఇస్తే ఈనాడు 12,000 ఇచ్చే రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎకరానికి శ్రీకారం చుట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే అందరికీ అర్హులైన రైతన్నలకి పండించే భూమి ఉన్న రైతన్నలందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. అంటే ఆనాటి దొరవారు రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 8,19,000 కోట్లు అప్పు చేసిన ఆ అప్పును కడుతూనే ఇంకా పేదవాడి కష్టాలని వీలైనన్ని తీరుస్తూ ఏదైతే రైతు రుణమాఫీలో కూడా 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ 17,000 కోట్లు, మన ప్రభుత్వం 9 నెలల్లోనే చేసిన రైతు రుణమాఫీ 21,000 కోట్లు. 10 సంవత్సరాలు ఎక్కడ, 9 నెలలు ఎక్కడ? ఇలా సంక్షేమ కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇస్తాం. మొదటి విడత కొంతమందికి మన గ్రామంలో కూడా బుజ్జుగూడ గ్రామంలో ఇచ్చాం. భవిష్యత్తులో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి 5 లక్షల రూపాయలు 4 విడతలుగా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది. అదే విధంగా గ్రామ పెద్దలు లక్ష్మణారాయణ గారు అడిగినట్లు 2-3 విషయాలు అడిగారు. ముజ్జుగూడెం టు గువ్వలగూడెం రోడ్డు 2,62,00,000 రూపాయలతో శాంక్షన్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లో మన దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడానికి వస్తాను. అది కాకుండా ఇంకొక రోడ్డు అన్న అడుగుతున్నాడు, అధికారులను కూడా ఆదేశిస్తున్నాను. తప్పకుండా ఆ రోడ్డుని కూడా ఒకే ఊరికి గడిచిన 10 సంవత్సరాల నుంచి చేయకుండా వాళ్ళు వదిలేసిన అన్ని ఒకేసారి చేయడం సాధ్యపడదు. కాబట్టి విడతల వారిగా ఆ రోడ్లు కూడా చేసే బాధ్యత మీ సీనన్నగా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో కారు కోతల కూసే నాయకులకి ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీదేనని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.